సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడే ఆ నంబర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని ఇంకా ఎన్ని రకాలుగా తీసుకురావచ్చు, ఈ లాజిక్స్ అనేవి మన ప్రిపరేషన్ టైంలోనే మనం నేర్చుకోవాలి ఇవన్నీ. నేను ఇది రీజనింగ్ అనే ఒక సబ్జెక్ట్లో నంబర్ సిరీస్ అనే ఒక టాపిక్లో ఒక క్వశ్చన్ తీసుకొని చెప్పాను మీకు ఇప్పుడు. ఇలా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడే మగప్ చేయకుండా, ఫార్ములా బేస్లోకి వెళ్లకుండా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తూ సబ్జెక్ట్ని రిలేటెడ్గా కనెక్ట్ చేసుకుంటూ మనం ఆన్సర్ని తీసుకురావాలి. ఒకసారి ఆన్సర్ వచ్చిన తర్వాత అదే క్వశ్చన్ని ఇంకా వేరే రకాలుగా ఏమైనా చేస్తే ఆన్సర్లు వస్తాయా అనేది కూడా ముందుగానే ఆలోచించుకోవాలి. అది ప్రాక్టీస్లోనే చేయాలి. చేసిన తర్వాత ఎవరికి వాళ్ళు నోట్స్ రాసుకోవాలి. ఈ క్వశ్చన్ ఇన్ని రకాలుగా చేయొచ్చు, ఫార్ములా బేస్ అయితే ఎలా, లాజిక్ బేస్ అయితే ఎలా, మెథడ్స్ అని ఉంటాయండి. ఒకే క్వశ్చన్ని డిఫరెంట్ మెథడ్స్ వేసి తీసుకురావచ్చు. అలిగేషన్ అనే ఒక మెథడ్ ఉంటుంది, అలిగేషన్లో చేస్తే వస్తుంది. రేషియో మెథడ్లో చేస్తే వస్తుంది. పర్సంటేజ్ మెథడ్లో వస్తుంది. రివర్స్ మెథడ్ అని ఇంకొకటి ఉంటుంది, దానిలో చేస్తే వస్తుంది. ఇలా ఎన్ని రకాలుగా చేయొచ్చు అనేది ప్రాక్టీస్ చేసే టైంలోనే అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ మెథడ్ వాడితే తక్కువ టైంలో ఆన్సర్ వస్తుంది అనేది తెలిసిపోతుంది. సో ఇది ఓవర్ నైట్ వచ్చేది కాదండి. ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడే మనం ఇవన్నీ చేసుకుంటూ వెళ్తేనే మనకి ఎగ్జామ్లో కాన్ఫిడెన్స్ ఉంటుంది, తక్కువ టైంలో ఆన్సర్ తీసుకురాగలం.